ముందు ఇక్కడంతా తీసుకోవచ్చు మనం, కానీ లోపల అలౌడ్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇలాగే చూపిస్తున్నాను మీకు. లోపలంతా ప్రదక్షిణ చేసుకొని రావచ్చు. చూసారు కదా అక్కడ ఏం చెప్తున్నారు అంటే, అక్కడ లోపల శివలింగం ఉందట, అభిషేకం మనమే చేసుకోవాలంట, పూజారి లాంటి వాళ్ళు ఎవ్వరు ఇక్కడ ఉండరట. గురువులు ఏం చెప్తారంటే, దేవుడికి మీకు అనుసంధానం మీకు మీరే ఉండాలి, కానీ పూజారి లాంటి మీడియేటర్స్ అనేవాళ్ళు ఉండకూడదు అనేది ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి విషయమట. కాబట్టి ఇక్కడ అభిషేకాలు, పూజలు, ఎవ్రీథింగ్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళే స్వయంగా చేసుకుంటారు, ధ్యానాలు అన్నీ చేసుకుంటారు. అదనమాట ఈ మందిరం, ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి విశేషం. ఇప్పుడు మనం ఒకసారి ప్రదక్షిణ చేసేసుకొని అభిషేకం చేసుకుంటాం. అయితే ఇంక లోపల తీయడానికి కుదరదు కాబట్టి నేను ఇప్పుడే మీకు చూపిస్తున్నాను. ఆ కలశము అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ సీన్. తర్వాత